ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. క్షణం క్రితం వరకు ఆ జోగేంద్రని పెళ్లి చేసుకుని ఏటోగట్టు వెళదాం అనుకున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి నా రాముణ్ణి చూపించి నేనే నీ రాముణ్ణి అంటున్నారు. నేనెటో తేల్చుకోలేకపోతున్నాను. శ్రీరామ, నువ్వే నిజాన్ని చూపించవయ్యా. వసు, ఇప్పుడు వెళ్తున్నాను వసుంధరా, కానీ నిన్ను తీసుకెళ్ళడానికి నేను రాను వసు. నిన్ను ఎవరైతే కాదన్నారో వాళ్ళే నిన్ను తీసుకొచ్చి అలా చేస్తాను వసు, గుర్తుపెట్టుకో. ఏంటి కాంతమ్మా, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు కదా? ఏం ఆలోచిస్తున్నావు? ఓ, నేను వంశీని అవునా కాదా అని ఆలోచిస్తున్నావా? అనవసరం, ఆలోచించుకో. హారా కూడా తీకు. ఇదిగో, నువ్వు, నీ తమ్ముడు జోగేంద్ర, మా అత్తయ్య నక్షత్ర అందరూ కలిసిన నన్ను, నా వసుని విడదీయలేరు. ఆ విషయం నువ్వు మా వాళ్లతో కూడా చెప్పు. ఇది ఇక్కడే ఉంచుతాను, ముందు ముందు చాలా అవసరం ఉంటుంది. ఓకే? జోగేంద్రగాడు ఆ వంశీగాడు రాడని వసుంధరని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వసుంధరకు అన్యాయం జరుగుతుంటే వంశీ రాకుండా ఉండడని వీడు చెప్తున్నాడు. అసలు వీడు ఎవడు? కొంపదీసి వంశీగాడేనా? అమ్మా, ముందు టాబ్లెట్ వేసుకోవాలి, తర్వాత ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత ఈ టానిక్ వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత పాలు తాగి ఈ కషాయం తాగాలి. ఆ తర్వాత ఆపవే, అయినా ఒక్క పూటకి ఇన్ని టాబ్లెట్లేంటి? నేను ఇదే ప్రశ్న డాక్టర్ని అడిగితే, సంవత్సరం పంటకి 3 నెలల వర్షం ఎందుకని, ఒక గుండె 72 సార్లు కొట్టుకోవడం ఎందుకని అర్థం కానట్టు చెప్పారమ్మా. అప్పుడు అనిపించింది, ఆయన చెప్పింది వినడం కంటే ఆయన ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకోవడం మంచిదని. వేసుకో అమ్మా. ఇదిగో వేసుకుంటాలే కాని అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదేంటి మధురా? అదే అమ్మా, అన్నయ్య ఉద్యోగం వెతుక్కొని ఒక 2-3 రోజుల్లో వస్తానని చెప్పాడు. రేపు ఎల్లుండో వచ్చేస్తాడులే అమ్మా. నువ్వు ఆ టాబ్లెట్ వేసుకో. మెల్లిగా. మధురా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? అన్నయ్య, నువ్వేనా? కాదు, సల్మాన్ ఖాన్ని. రోజు భోజనాలు మానేసి ఇదిగో ఇలా తయారయ్యా. బావున్నానా? ఇంకా బెటర్ అవ్వాలా? నిజంగానే సల్మాన్ ఖాన్ లా ఉన్నావన్నయ్య. నాకెప్పటి నుంచి ఒక కోరుకుందన్నయ్య, సల్మాన్ ఖాన్ తో ఒక ఫోటో తీసుకోవాలని. అయితే నీతో ఒక సెల్ఫీ దిగుతానన్నయ్య. దిగుదూ గానిలే, ముందు అమ్మతో మాట్లాడిని. అమ్మా, మురళి వచ్చావా? ఏంట్రా ఇదంతా ఇలా మారిపోయావు? ఈ 2 రోజులు ఎక్కడికెళ్ళావు? చెప్తానమ్మా. మధురా, ఇదిగో ఇవన్నీ లోపల పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏంటన్నయ్య ఇవన్నీ? అవా, అమ్మకి నీకు కొత్త బట్టలు, స్వీట్స్. వెళ్ళు లోపల పెట్టు, తీసుకెళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఎలా తెచ్చావురా? ఇప్పటికీ హాస్పిటల్ ఖర్చు చాలా అయింది. అమ్మా, ఇది ఖర్చు కాదమ్మా, నా బాధ్యత. నేను సంపాదించిన డబ్బు. డబ్బెక్కడిది నాన్న? నాకు సాయం చేసిన ఆ మహానుభావుడే నాకు ఉద్యోగం ఇచ్చాడు. నెలకి సరిపడా జీతం కూడా ఇస్తానన్నాడు. అందుకే వెంటనే ఆయన దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను. బోనస్ కింద కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బుతోనే మీకు ఇవన్నీ తీసుకొచ్చాను.
మనకున్న అప్పులు అవసరాలు తీర్చడానికి ఈ ఉద్యోగంలో చేరావా మురళి? ఖచ్చితంగా అదే అయి ఉంటుందమ్మా. ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరో కాని అన్నయ్యని హీరోలాగా మార్చేశాడు. అవునమ్మా, ఆయన నా కోసం అన్ని త్యాగం చేసి ఇదిగో నన్ను హీరోలా మార్చాడు. నాకే పాత్ర ఇచ్చినా ఆ పాత్రకి న్యాయం చేయాలి కదా. నీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన వయసులో చాలా పెద్దవారై ఉంటారు. ఆయన్నెప్పుడూ నువ్వు గౌరవిస్తూ ఉండాలిరా. చిన్న పొరపాటు జరిగినా ఆయనతో నువ్వు అమర్యాదగా మాట్లాడకూడదు. నువ్వు చెప్పినట్టే ఎప్పుడు ఆయనతో గౌరవంగా మాట్లాడతాను. మధురా, అమ్మ భోంచేసిందా? లేదన్నయ్య, తర్వాత తింటానని చెప్పింది. అరే ఏంటి తర్వాత తినేది? అమ్మ అలా చెప్తే నువ్వు ఆగిపోతావా? వెళ్ళు, వెంటనే భోజనం తీసుకురా. వెళ్ళు. అలాగే అన్నయ్య. వెళ్ళు. మధురా, తొందరగా రా. ఈరోజు నేనే నీకు భోజనం పెడతాను. అదేంటన్నయ్య, కొత్తగా ఈ ఒక్కరోజు నేను తినిపిస్తానంటున్నావు? ఉద్యోగం అంటే పొద్దున వెళ్లి సాయంత్రం రావడమే కదా. మధురా, నేను ఇప్పుడు చేసే ఉద్యోగం అలాంటిది కాదమ్మా. ఇక మీదట నేను అక్కడే ఉండాలి. నేను ఇంటికొచ్చేది చూడు, చుట్టాలు వస్తూ పోతూ ఉంటారే, అలా ఈ పండక్కో లేదా అమ్మని చుట్టానికో అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. ఇదిగో నువ్వు మాత్రం అమ్మని జాగ్రత్తగా చూసుకో. మురళి, ఇక మీదట నువ్విక్కడుండవా? అమ్మా, వస్తూ ఉంటాను. కాకపోతే వాళ్లతో నేను చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్కడే ఉంటానని మాటిచ్చాను. అక్కడ పనైపోగానే నేనింక అక్కడ ఎందుకుంటానమ్మా, తిరిగి ఇక్కడికే వచ్చేస్తాను. నువ్వు లేకుండా మేము 2 రోజులే ఉండలేకపోయాం. అసలు నువ్వే రోజు వస్తావో తెలియకుండా ఇలా ఎన్ని రోజులు ఉండమంటావన్నయ్య? అదేం కుదరదు, మేం కూడా నీతో వచ్చేస్తాం. మధురా, చిన్నపిల్లలా మాట్లాడుకో. అక్కడ మీ ఇద్దరిని తీసుకెళ్లి పెట్టే అవకాశం లేదు. అవునులే మధురా, మనం అందరం వెళ్తే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుంటుంది. ఈ లోపు అన్నయ్య అప్పుడప్పుడు మనల్ని చూడ్డానికి వస్తుంటాడు కదా, బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మంచమ్మా. అమ్మా, నేను ఇంక వెళ్ళొస్తాను. ఏంటన్నయ్య, వచ్చిందే ఇప్పుడు, అప్పుడే వెళ్ళిపోతావా? ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయాలి. నువ్వు మాత్రం అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. అమ్మా, చెప్పాను కదా, నా గురించి ఆలోచించుకో. టాబ్లెట్ టైంకి వేసుకో, భోజనం టైంకి చేయి. వస్తానమ్మా. నిన్ను నమ్మి నీకిచ్చిన పని సవ్యంగా పూర్తి చేసిరా మురళి. ఖచ్చితంగా అలాగే చేస్తాను. అలాగే వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. మధురా. అత్తయ్య, ఇప్పుడేమో ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచించను సుచిత్ర. మన వంశీ కనిపించాడన్న సంతోషం కాసేపైనా మిగలకుండా పోయింది. ఇప్పుడు ఏది తేల్చుకోవాలో ఏది వదులుకోవాలో
అర్థం కాని సందిగ్ధంలో ఉన్నాను నేను. మనం ఎందుకో మరోసారి తప్పు చేస్తున్నామనిపిస్తుంది అత్తయ్య. సుచిత్ర. అవునత్తయ్య, వంశీ ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగింది, ఎలా జరిగిందనేది మనతో వివరంగా చెప్పాడు. ముఖ్యంగా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వసుంధర గురించి చెప్పాడు. తన్ని కలవడానికి వెళ్ళిపోయాడు. తను వంశీ కాదని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదత్తయ్య. తన మాట, తన ప్రవర్తన చూస్తుంటే అతనే వంశీ అనిపిస్తుంది. నిజమే సుచిత్ర. ఆయన ఇప్పుడు ఇంటికొస్తే గాని నిజానిజాలేంటో పూర్తిగా తెలియవు మనకి. ఈ సందిగ్ధంలో తను నా కొడుకు అనుకోవాలో కాదనుకోవాలో తెలియడం లేదత్తయ్య. సుచిత్ర, ఆయన కళ్ళు తెరిచిన మరుక్షణమే మనల్ని గుర్తుపట్టి మన విషయాలు, తనకు జరిగిన విషయాలు చెప్పుకున్నాడంటే తనే వంశీ అయ్యుంటాడా అని అని మనం అనుకునే లోపే ఆయన రూపం చూసిన ప్రతిసారి కూడా ఎటో తేల్చుకొని సందిగ్ధంలో నా మనసు పడిపోయింది సుచిత్ర. ఇంకా ఏంటమ్మా తేల్చుకునేది? ఇదంతా చేస్తుంది ఈ ఇంటికి దరిద్రంలో పట్టుకున్న శత్రువు. ఇంకా అర్థం కాలేదా? అది ఎవరో కాదు, ఆ వసుంధరే. దాని మీద పడ్డ మచ్చపోవాలని, భవిష్యత్తులో తనని ఎవ్వరు ఇబ్బంది పెట్టకూడదని ఇంత పెద్ద స్థాయి హోదా ఉన్న మన ఇంటికి కోడలుగా వస్తే ఎవరు తన్ని ఏమనరు కదా. అందుకే పకడ్బందీగా ప్లాన్ వేసి వంశీ యొక్క కదలికలు, నడవడికలు నేర్పించి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇతనే వంశీ అనగానే వాడు స్ట్రెచర్ మీద నీరసంగా లేచేసరికి మనమందరం ఎమోషన్ అయిపోయి వంశీ అని ఫీల్ అయిపోయాం. ఐరేంద్రి, వసుంధరే ఇదంతా చేసిందనడానికి రుజువేంటి? ఉందత్తయ్యా. మన కేడుస్తూ బావ క్షేమంగా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వసుంధర మనకంటే ముందక్కడ ఉంటుందనుకుంటే అదక్కడ లేదు, అక్కడికి రాలేదు. ఇప్పటికైనా మీకు తెలియట్లేదా? వస్తే ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని తనకి భయం వేస్తుంది. ఏముందిలే నక్షత్ర, వంశీ జాడ కనిపించింది అని చెప్పగానే మన ఇంట్లో వాళ్ళు తనకి బొట్టు పెట్టి ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసుంటుంది. నాకు తెలిసి మనకి నిజం తెలియగానే అది ఏ ఊరికో పారిపోయి ఉంటుంది. ఈ కాపండి అత్తయ్య, మన ఇంట్లో పనివాడు మానేసినా దానికి కారణం వసుంధర గారే అంటారు. ఇలా ప్రతి తప్పుని వసుంధర గారికి ఎందుకు ముడిపెడతారు? అన్నయ్య కోసం మనకంటే ఎక్కువ వసుంధర గారే ఆరాటపడ్డారు అత్తయ్య. మనం ఎన్ని రోజులు ఇంత ప్రయత్నం చేస్తూ అన్నయ్య కనిపించకపోతే నిరాశ చెంది బాధపడుతూ ఆగిపోయాం. కానీ వసుంధర గారు ఎవరి అండదండలు లేకుండా ప్రయత్నించి అన్నయ్య అచ్చుకి తెలుసుకోగలిగారు. వసుంధర గారిని ఆకాశానికి ఎత్తకపోయినా పర్లేదు అత్తయ్య, కానీ అవమానించకండి. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది వసుంధర గారి గురించి కాదత్తయ్య, అన్నయ్య గురించి. మీరిలా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే అన్నయ్య మరోసారి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వెందుకిలా మాట్లాడావో నాకు అర్థమైంది చిన్న బావా. ఆ వసుంధర ఎలాగో దూరం అయింది, అలేఖ్య కూడా దూరం అయిపోతుందనే కదా నీ బాధ. నక్షత్ర, ఈ విషయాన్ని ఇంక ఇంతటితో ఆపేయండి, ఆపేయండి. ఆయన ఏమైపోయారో అన్న దిగులుతో నేనుంటే మీరేమిటి ఇలా చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు? నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు, ఆయనతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? ఇక నుంచి అయినా ఆయన్ని దారి మళ్లించుకోకుండా చూసుకో. వీళ్ళకెన్ని చెప్పినా వీళ్ళు మారరత్తయ్య. అంటే అతనే వంశీ అని మీరు నమ్మేస్తున్నారా వదినా? పోనీ నమ్మకుండా ఉండడానికి ఏదైనా కారణం ఉంటే చెప్పు. ఎవడో ఒక అల్లా టప్పాగాడొచ్చి నేను వంశీని అంటే మన కార్ డ్రైవర్ కూడా నమ్మడు. ఎందుకో తెలుసా అమ్మా? మనం ఇచ్చిన ప్రకటన చూసిన వారెవ్వరైనా వంశీ ఆచూకీ తెలుసుకుని మనకి చెప్తాడు. మనం ఇచ్చింది పుచ్చుకొని వెళ్ళిపోతాడు.
నేనే వంశీ నేను వచ్చాడంటే వీడు మన ఆస్తి మీద ఎంత కన్నేసుంటాడో అమ్మా. నిజమే అమ్మమ్మా, వాడి వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అలా అని మీరెలా చెప్పగలరు అత్తయ్య? అది కూడా చెప్తాను ఆనంద్. వంశీ కళ్ళు తెరవగానే తన కోసం గుండె పగిలేలా రోధించే వదిన గురించి కానీ, తన కోసం ఇన్ని రోజులు లోపల చింతిస్తున్న మా అమ్మ కోసం కానీ చూడకుండా ఆ వసుంధర కోసం చూశాడు. అలాంటి వాడిని వంశీ అని ఎలా అంటారు? చిరబావా, బావ కనిపించగానే సంబరపడిపోయావు కానీ అతనెవరో పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయావు. వంశీ అంటే మాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కానీ తన స్థానంలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తామంటే మేము చూస్తూ ఊరుకోలేమమ్మా. మేం చెప్పాల్సింది మేం చెప్పాం. ఇక మీరు చేయాల్సింది మీరు చేయండి. రా బేబీ. మామ్, అమ్మమ్మ ముందు అత్తయ్య ముందు ఫ్లోలో ఏదో వాగేశాం కానీ ఒకవేళ నిజంగా తను వంశీ బావ అయ్యుంటే, మనం ఇలా అన్నామని తెలిస్తే బావ మనల్ని అసహించుకుంటాడు. అసహించుకోడు బేబీ. మనం ఇప్పుడు రెండు వైపులా పదునున్న కత్తితో యుద్ధం చేస్తున్నాం. మా అమ్మ, మీ అత్తయ్య వాడు వంశీనా కాదా అన్న డైలమాలో ఉన్నారు. వాడు వంశీ కాదని రుజువు చేశామంటే మనం ఒక మోసం నుంచి అందర్నీ బయటపడేశాం అన్న సంతోషంతో అమ్మ మనల్ని అభినందిస్తుంది. ఒకవేళ తనే వంశీ అని రుజువైతే వెంటనే వంశీని నీకిచ్చి పెళ్లి చేస్తుంది. మరి వాణ్ణేం చేస్తుంది? వసుంధర ఇంత మోసం చేసిందన్న కోపంతో తనని ఈ ఊరు నుంచి గెంటేస్తుంది. అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు మామ్. ఇప్పుడు అర్థమవుతుంది బేబీ. ఒక్క నిమిషం. హలో, డెనోటిక్ ల్యాబ్. అవును మేడం. వెంటనే కాకర్ల వంశీకృష్ణ ఇంట్లో DNA టెస్ట్ చేయాలి. మీకు అడ్రస్ పంపిస్తాను, వచ్చేయండి. షూర్ మేడం. ఓకే. ఇప్పుడు తెలుస్తుంది బేబీ, వాడు వంశీనో కాదు. రే మురళి, ఇప్పుడు నువ్వు మురళివి కాదురా, వంశీవి. వంశీ అంటే అల్లరితనం, ఆకతాయితనం, ఎవ్వరూ లెక్కలేనితనం. కానీ మురళి అంటే ఇల్లు, సమస్యలు, పరిష్కారాలు, ఇంటి బాధ్యతల్ని మోసే సాధారణ మనిషి. మురళిలా ఉంటే ఇంట్లో పనివాడు కూడా నువ్వు వంశీవి కాదని గుర్తుపట్టేస్తాడు. వసుంధరని కాపాడుకోవటానికి నాకెంతకంటే మంచి మార్గం వేరే ఏది కనిపించలేదు. నేను మీకేం ద్రోహం తలపెట్టలేదు. వసుంధర కోసం మీరు మీ కుటుంబాన్ని ఎలా దూరం చేసుకున్నారో నేను కూడా మా అమ్మని చెల్లిని దూరం చేసుకున్నాను. ఈ బిల్డింగ్లోకి అడుగు పెడుతున్నాను. కాకపోతే నేను మాత్రం వసుంధరని దక్కించుకుని వెళ్తాను. ఏంటప్పు, ఏంటి ఇంకా నన్ను అలాగే చూస్తున్నావు? అసలు నేను వస్తున్నానని తెలిస్తే ఇల్లంతా బాగా గ్రాండ్గా ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటాం అనుకున్నాను. ఏంటిది? అప్పు, నాన్ వెజ్ తిని 4 రోజుల పైన అయింది. నా కోసం ఏం స్పెషల్ చేయించావు చెప్పు. ఏం చేయించావు? లేదా? ఓ, నా కోసం నువ్వే ఏర్పాట్లు చేయించలేదంటే
కొంపతీసి అమ్మేమన్నా వ్రతం చేస్తానని మొక్కుందా? అమ్మా, నేను చెప్పింది నిజమేనా? హ్మ్? ఏదైనా వ్రతం చేస్తానని మొక్కున్నావా? రే ఆనంద్, ఏంట్రా ఎవరు మాట్లాడటం లేదు? నువ్వేనా చెప్పు. అనయ్య, అది ఏమైంది? అంటే మీకెవరికి ఈ మొహం నచ్చట్లేదా? లేదంటే నేను ఇలా ఉంటే ఇష్టం లేదా? అది కాదంటే ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? హ్మ్?